మర్రి దగ్గర మాయమైనటువంటి డెడ్ బాడీలను ఎప్పుడు కనిపెడతారు సార్? వాటిపైన ఇప్పటివరకు మాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. ఈ నగరానికి ఏమయ్యింది, అసలు ఏం జరుగుతుంది? అది మీ కెమెరా హోల్డరా? అవును సార్. మరి అక్కడ ఎందుకు వెతుకుతున్నావు? బన్నీ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే తను చనిపోయాడా సార్? ఇతనే కాదు, ఇతనిలా ఉన్న మరొక వ్యక్తుడు చనిపోయాడు. టీవీల్లో పేపర్లో ఇచ్చినంత మాత్రాన అన్ని నిజాలు అవుతాయా? ఓ మై గాడ్, మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. మీకు మాత్రమే కాదు సార్, నా బుర్ర కూడా హీట్ ఎక్కిపోతుంది. బన్నీ మనకు ఒక ఆర్టిస్ట్. ఎక్కడ ఆర్టిస్టు? ఇక్కడ కటింగ్ చేయమంటే ఫ్రీగా చేస్తా కానీ ఇది మాత్రం నా వల్ల కాదు, మీరే చేసుకోండి. దీన్ని దయ్యాల మర్రి చెట్టు అంటారంట. ఇక్కడ చాలా మంది చనిపోయారంట. వాట్, ఇద్దరు ఒకరేనా? అవును. ఎలా సార్? చెట్టు దగ్గర మాయమైన 2 మృతదేహాలు ఎవరివి? బన్నీ చెప్పింది వింటుంటే ఇప్పుడు నిజమే అనిపిస్తుంది సార్. అంటే ఇతను నీకు తెలుసా? సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. చెట్టు పైన మీరు చూసింది డెడ్ బాడీనే కాదు. కాదా? అవును కాదు. కానీ మన రాము చేసిన చిన్న పొరపాటు వల్ల ఇంతకాలం మనకి తలనొప్పి మొదలైంది. ఎలాగైతేనేం బన్నీ ద్వారా మనకి నిజాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి మనం బన్నీకి థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును సార్. ఆ రోజు రాత్రి ఏం జరిగింది సుధాకర్? అంటే నిజంగానే ఆ దయ్యాల మర్రి చెట్టు అంకుల్ని చంపేసిందంటావా? బహుశా అయ్యుండొచ్చు. కాబట్టి ఇన్ని రోజులుగా ఈ కేసు ఇన్ని మలుపులు తిరిగింది. ఈ మిస్టరీలో ట్విస్ట్ ఏంటో కానీ నా మైండ్ బ్లాంక్ అవుతుంది సార్.